గట్కేసర్ టౌన్లో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో బండారి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ 2 రోజుల క్రితం వలస కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది మా గౌరవ శాసనసభ్యులు చామకుల మల్లారెడ్డిని అవమానపరుస్తూ చెప్పిన మాటలు చాలా దురదృష్టకరమని, ఇప్పటికైనా దమ్ముధైర్యం ఉంటే చర్చకు రండి, దేనిపైన అంటే దానిపై చర్చకు మేము సిద్ధమని, మొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించిన సమావేశం దేవర బాలాజీ అని భూముల సమస్య గురించి సమావేశం ఏర్పాటు చేసి ఇతర విషయాలను అనగా బైపాస్ రోడ్, రైల్వే వంతెన నిర్మాణ పనులు, దేవర బాలాజీ భూముల గురించి మాట్లాడడం జరిగింది. మీకు ఇక్కడ ప్రజలు 10 సంవత్సరాల పాలన చేయడానికి అవకాశం ఇచ్చారు. అప్పుడు మీరు ఏమి చేశారు? మీరు అప్పుడు అన్నమాట నన్ను గెలిపించండి, దేవర బాలాజీ సమస్య తీరుస్తానని చెప్పి మేనిఫెస్టో పెట్టిన సంగతి మర్చిపోయి గెలిచిన తర్వాత ఆ సమస్యను గాలికి వదిలేసిన చరిత్ర మీది. మరలా కేఎల్ఆర్ గారిని గెలిపిస్తే దేవర బాలాజీ సమస్యను పరిష్కరిస్తామని కేఎల్ఆర్ గారితో చెప్పించిన విషయం నిజము కాదా అని ప్రశ్నించడం జరిగింది. ఇక్కడైన మాయమాటలు, స్వార్థ రాజకీయ ప్రయోజనాలు విడనాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, పల్లె విజయ్ గౌడ్, రాధాకృష్ణారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నగేష్, అర్జున్, ఎండి నజీర్, కిరణ్, శ్రీనివాస్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఎండి సిరాజ్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ముందుగా పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అట్నే గట్కేసర్ మున్సిపల్ గ్రామ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు, మా అందరి నమస్కారాలు మీకు. ముఖ్యంగా గట్కేసర్ మున్సిపల్ ప్రజలందరికీ కూడా తెలియజేయమనగా గత వారం 10 రోజుల నుంచి కూడా గట్కేసర్లో కొంతమంది నాయకులు దేవల బాలాజీ భూమని, అలాగే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ గురించి, మన అండర్ పాస్ ఫ్లైఓవర్ అక్కడ బైపాస్ గురించి మన గత రెండు రోజుల కింద ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మాజీ నాయకులు కొద్దిమంది, ముఖ్యంగా దేవల బాలాజీ సంబంధించిన భూముల విషయానికి వస్తే, అది గత కొన్ని ఏళ్ల సంది కూడా దేవల బాలాజీ అనేది గట్కేసర్లో ఉన్న 200 పైచిలకు ఎకరాలు దేవల బాలాజీలో పడిపోయింది. మాది గట్కేసర్ గ్రామం, వెంకటాపురం బాలాజీ టెంపుల్ కిందికి రావడం జరిగింది. అది గత కొన్ని సంవత్సరాల కింద నుంచి రావడం జరిగింది. గతంలో అది రిజిస్ట్రేషన్ అయ్యేది, ప్రతి ఎకరంలో ఉన్న భూములు కానీ ప్లాట్లలో అయినాయి, లేఅవుట్లు అయినాయి, అన్నీ అయినాయి కూడా. అప్పుడు రిజిస్ట్రేషన్లు అయినాయి, మన బ్యాంకులు లోన్లు ఇచ్చినాయి, పేరు మార్పిడిలు అయినాయి, పర్మిషన్లు ఇచ్చిర్రు, అన్నీ చట్ట ప్రకారం అన్నీ కూడా అక్కడ ఉన్న మా గట్కేసర్లో సగం గ్రామము ఆ దేవల బాలకు సంబంధించిన భూముల కింద రావడం జరిగింది. అన్నిటికి కూడా గతంలో పర్మిషన్లు కానీ, రోడ్లు కానీ, అక్కడ అంగన్వాడీలు కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్లు కానీ అన్నీ కూడా ఏర్పాటైంది. ఒక గ్రామమే ఏర్పాటైంది మా గట్కేసర్లో సగం గ్రామం. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే, గతంలో రిజిస్ట్రేషన్ అయ్యే డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్లు, లోన్లు అన్నీ వచ్చేవి. కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు 2004 నుంచి 2013 మధ్యలో, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే. ఇక్కడ గట్కేసర్ ఎవరైతే అక్కడ నాయకులు ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నారో దేవల బాలాజీ గురించి, వాళ్ళకు సంబంధించిన నాయకులు వాళ్ళే మన గట్కేసర్ సబ్ రిజిస్ట్రార్కు ఒక లెటర్ రాయడం జరిగింది. ఎండోమెంటు దేవల బాలాజీ కమిటీ ద్వారా ఒక లెటర్ పెట్టించి ఈ భూములలో ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయదని ఈ దొరలే అక్కడ లెటర్లు పెడితే, అప్పటి నుంచి ఆ రోజు నుంచి కూడా అవన్నీ కూడా రిజిస్ట్రేషన్లు ఆపేసారు, పర్మిషన్లు ఆపేసారు, హౌస్ నెంబర్లు ఆపేసారు, అన్నీ ఆపేసారు. ముఖ్య కారణము ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతారో దొరలు, ఈ నాయకులే, వీళ్ళే చేసిన పుణ్యం. అది కాంగ్రెస్ గవర్నమెంట్లో వాళ్ళు పుణ్యాభివృద్ధులు చేసిర్రు. దాని తర్వాత 2014లో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు సుధిరెడ్డి గారు ఎమ్మెల్యే ఉండే, నేను మండల్ ప్రెసిడెంట్ ఉన్నట్టు. మా గట్కేసర్ గ్రామ వాస్తవుడిగా నన్ను ఇక్కడ ప్రజలు ఎంపీటీస్గా ఎన్నుకుంటే, నేను 21 గ్రామాలకు ఎంపీగా ఎన్నుకోబడ్డారు ప్రజలను అందరూ. ఇది నా గ్రామం కాబట్టి నాకు కూడా కొద్దిగా స్వార్థం ఉంటుందనే ఆలోచనతో అదే ఎమ్మెల్యే గారితో అప్పుడు ఒక దేవల బాలాజీ కమిటీగా ఏర్పాటు చేసి, దానికి మా బావగారైన మా మురళి గారిని ప్రెసిడెంట్గా చేసి 15-20 మంది దాకా అక్కడ సంబంధించిన
ప్లాట్ల యజమానుల అందరికి సంబంధించిన ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు సుధీరన్న ఎమ్మెల్యేగా అప్పుడు సీలింగ్ ల్యాండ్ దానికి అసెంబ్లీ సబ్ కమిటీలో చైర్మన్ ఉండే అతను. ఆ చైర్మన్ ఆధ్వర్యంలో కూడా ఏవైతే ఈ దొరలు చేసిన పుణ్యానికి ఇక్కడ రీచెంట్ అయితేలో మాకు కావాలనే ఉద్దేశంతో మేము అప్పుడు కూడా ఇలా నాయకత్వంలో ఎవరైతే ఇక్కడ బాడీగా ఏర్పడ్డారో వాళ్ళందరినీ కూడా సెక్రటరియట్ తీసుకెళ్ళి అసెంబ్లీకి తీసుకెళ్ళి అప్పుడు కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఇంద్రకరణ్ రెడ్డి గారు మినిస్టర్ గారు ఉండే, ఎండోమెంట్ మినిస్టర్ అప్పుడు ఇంద్రకరణ్ రెడ్డి గారు ఉండే. అతని దగ్గర కూడా వెళ్ళి ఎన్నో ప్రయత్నాలు దీన్ని చేసినాము. అప్పుడు కేటీఆర్ గారు దీనికి మున్సిపల్ మినిస్టర్గా కేటీఆర్ గారు ఉండే ఇక ప్రయత్నం చేసినాం. కాబట్టి అప్పుడు రెగ్యులేషన్ అనేది అన్ని తెలంగాణ రాష్ట్రంలో కొన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున ప్రభుత్వంలో క్యాబినెట్లో చర్చించి పెట్టాలనే ఆలోచనతో వాళ్ళు దీన్ని ప్రభుత్వం తీసుకెళ్లాలనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి అప్పుడు అవి కొద్దిగా అప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల స్టేట్ వైడ్ పాలసీ కాబట్టి దాన్ని క్యాబినెట్లో చర్చ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ కేటీఆర్ గారిని మేము కలవడం జరిగింది. కానీ మాకు పర్మిషన్లు వస్తలేవు, మాకు హౌస్ నెంబర్లు ఇస్తలేరు, ఇది ప్రాబ్లం అవుతుందని చెప్తే అప్పుడు మల్లారెడ్డి గారు ఆ టర్మ్ ఐదేక సుధీరన్న గారు అయిపోయిన తర్వాత మల్లారెడ్డి గారు మంత్రి గారు ఉన్నప్పుడు మంత్రి గారు ఆధ్వర్యంలో కేటీఆర్ని కలవడం జరిగింది. కేటీఆర్ గారు కలిస్తే కేటీఆర్ ఏం చేసినప్పుడు దీన్ని స్పెషల్గా ఈ ఎండోమెంట్ భూములు కానీ ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన ఏమైనా భూములు ఉన్నాయి దానికి హౌస్ నంబర్లు ట్యాక్స్లు ఫిక్సేషన్ చేయాలని ఒక జీవో ఇచ్చడం జరిగింది. ఆ జీవోని బేస్ చేసుకొని ప్రతి ఒక్క గట్కేసర్లో ఉన్న దేవాలయాలకు సంబంధించిన 90% ఇండ్లు కూడా హౌస్ ట్యాక్స్ ఇప్పించినాము, హౌస్ నెంబర్లు ఇప్పించినాము, ఇండ్లు కట్టించినాము. అందరి దగ్గర ఉండి కమిటీ ద్వారా మేమందరం నాయకులు ఉండి మా ఎమ్మెల్యే మంత్రి గారి ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు చేసినాం. చేయలేని ఎక్కడ కూడా అనవసరంగా వాళ్ళు నిన్న మాట్లాడే నాయకులు చాలా తప్పు. అది ఈ కమిటీ ఏం చేయలేదు, వాళ్ళు ఏం చేయలేదు అని కూడా తప్పు. అయినా మాట్లాడు వాళ్ళు చేస్తారేమో చూసాం ఇప్పటివరకు అని అనడం జరిగింది. వాళ్ళెవరు సున్నికి వాళ్ళు ఎవరు ఏం చేయనేది గతంలో వాళ్ళు సర్పంచ్ గతంలో ఇదే ఎవరైతే మాట్లాడిరో స్థానిక సంస్థల ఎన్నికలు నిలబడ్డప్పుడు గతంలో 2000 కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, అప్పుడు కేఎల్ఆర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు సర్పంచ్ గెలిచిరు. అతను ఎవరైతే మాట్లాడే వ్యక్తి వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు సర్పంచ్గా గెలిచి చాలా మేనిఫెస్టోలో పెట్టిర్రు. ఏదైతే దేవాలయాలకు సంబంధించిన భూమిని మేము రెగ్యులేషన్ చేస్తాము, మేము ఏదైతే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉందో బ్రిడ్జ్ కట్టిస్తాము అని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిరు. వాళ్ళు అయినా ఎక్కడ చేయలే, వాళ్ళు ఒక్క పని కూడా చేయలే. చేతగాని దద్దమ్మలు వాళ్ళే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో పోయి లెటర్ ఇచ్చిన మహానుభావులు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చేస్తారండి ఉత్తమ మాటలు అవన్నీ. వాళ్ళు చూసేది ఏముంది, ప్రభుత్వాలు ఉన్నారు కదా వాళ్ళు కూడా, కానీ బిల్డింగ్లు కట్టిస్తారు, పెద్ద బిల్డింగ్లు కట్టించి అక్కడ మారుస్తారు. ఎందుకు అనవసరంగా ప్రజలను పెడతారు? ఇంకా అమాయక ప్రజలు ఇటువంటి మోసపూరి నాయకులను నమ్మకాన్ని దయచేసి మీరు గట్కేసారిలో 10 ఏళ్ళకి అవకాశం ఇచ్చారు, మళ్ళీ అవకాశం ఇస్తే ఊరికి వెనుకకే పోతుంది తప్ప మనకు ముందుకే ప్రసక్తి లేదు. ఆయన ఒక అడుకుంటున్నాడు వాళ్ళ అభివృద్ధిని, ఓడే అడుకుంటాడు. ఊరికి మేము 50 ఏళ్ళ సేవ చేస్తున్నాం. మేము అందరం, మా తండ్రులు, మేము, మా తమ్ముళ్ళు, మా సోదరులు ఊరికి కట్టుబడి ఉన్నాం. ఏం లేదు, ఉన్న భూములన్నీ అమ్ముకొని రాజకీయం చేస్తున్నాం. మేము ఇళ్ళ లేక కబ్జాలు పెట్టి, ఆడ కబ్జాలు పెట్టి, ఈడ కబ్జాలు పెట్టి డబ్బులు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం కబ్జాలే లేదు. ఎన్ని గురించాలి గట్కేసార్లు ఎగ్జాంపుల్ ఈ దొరలంతా ఈ 10 ఏళ్ళలో ఎన్ని కబ్జాలు చేసి ఎన్ని పైసలు తీసుకున్నారు తెలుసా? రమ్మని తమ్ముంటే చర్చకు ఈనాడు సునీసం ఈ నాయకులకు అందరికీ కోట్ల రూపాయలు మైసమ్మ గుట్ట పేరు చెప్పి కోట్ల రూపాయలు వసూలు చేసుకుంటారు. ఆ గుడి ముంగడ జాగా, గుడి వెనక జాగా మొత్తం అమ్మేశారు. గుడికి ఇచ్చిపెట్టిన దాత కూడా మళ్ళీ ఆ ముస్లిం ఇచ్చి పెడితే అది అమ్మకదేంగి రేటుకాడికి ఈ దొరలు ఎవరికి ఎన్ని అమ్మకదేంగుతారు? అన్నీ ఇదే లిటికేషన్లు, ఇదే పంచాయతీ, ఇదే తప్ప రియల్ ఎస్టేటు ఈ లిటికేషన్ తప్ప వేరే ఏ సోయలేదు తప్ప అభివృద్ధి లేదు, ఏం లేదు. ఏం అభివృద్ధి చేసిరా? ఎక్కడవో ఏ గల్లీవో ఏ మూలవో ఏడవైనా బండార్సీని వేసిన రోడే కనిపిస్తుంది. కుల సంఘాలకు బండార్సీని వేసిన కమిటీలే కనిపిస్తాయి. శ్మశాన వాటికలకు స్నానాల గదులు కట్టించింది బండార్సీని రాసి పెట్టుకొని. ఏ కులానికైనా ఎవరికైనా కట్టించింది. యాజ్ ఎంపీగా ఉండి అన్నీ నేనే చేసిన 100% మొత్తం సాక్షరతతో ఇస్తాను నేను. అదే మీరు మన ఒక వీడియోలో మీరు వినొచ్చు, మంత్రి గారు 2 కోట్లు 3 కోట్లు ఇచ్చారని చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళే ధర్నా చేస్తారు. మరి మీరెందుకు ధర్నా చేస్తారు అని అనడం దాన్ని మీరు వినొచ్చు దాని వీడియోని.
మంత్రి గారు 3 కోట్లు ఇచ్చిండు డబ్బులు మరి ధర్నా ఎందుకు చేస్తున్నారు మీరు అని ప్రశ్నించడం జరిగింది. మీకు ధర్నా వాళ్ళు చేస్తారు, మీరే ధర్నా చేశారంట కదా. మేమేం చేసినాం ధర్నా? వాళ్ళు చేసిన ధర్నా ప్రభుత్వం నుండి వాళ్ళు ధర్నా చేసి మేము ధర్నా చేయలేదు. ఒకరోజు ధర్నా చేస్తే అప్పటిదప్పుడే మా నాయకులకు ఫోన్లు చేసి వచ్చే రమ్మని ధర్నా చేసింది జేఏసీ. తర్వాత ఫస్ట్ ధర్నా చేసింది వాళ్ళే. ఇప్పుడు ఎవరైతే మీ ముంగట మాట్లాడిన నాయకులే ధర్నా చేసారు. ఒకరోజు అఖిలపక్షాన్ని పిలిచి ఆల్ పార్టీని పిలిచి వాళ్ళందరినీ ఆల్ పార్టీలను కూడా మోసం చేసి వాళ్ళు ధర్నా చేసి ఒకటే రోజు టెంట్లు లేపేసి అయిపోయా కథం. మల్లారెడ్డి గారు మేమందరం ప్రజలు పోయి కొడితే 3 కోట్లు సొంతంగా డబ్బులు ఇస్తే బిర్జీ వాళ్ళ 90% ఆ పని అయింది. అది మల్లారెడ్డి గారి పుణ్యమైంది, ఎవరి పుణ్యం కాదు అది. గంటస్పదంగా ప్రజల ముంగట చెప్తాం మేము 7 గంటలకు వచ్చి. ఆయన 3 కోట్లు ఇచ్చి అప్పుడు ప్రభుత్వంలో డబ్బులు ఇప్పిస్తే కాంట్రాక్టర్కు పని అయింది. ఈ 2 సంవత్సరాలు అయింది కదా. జేఏసీ వాళ్ళు ధర్నా చేసిరు కదా, 23-24 ధర్నా చేసి ఒక్కరోజు వచ్చిరా దానికి సంఘీభావం తెలిపిరా వీళ్ళు? ఈ నాయకులు బ్రిడ్జి గురించి మాట్లాడిన నాయకులు ఒక్కరోజున వాళ్ళకి సంఘీభావం తెలిపిరా జేఏసీ నాయకులకు? జేఏసీ అంటే ఆల్ పార్టీస్ కదా, అన్ని యువజన సంఘాలు అన్ని కలిపి జేఏసీ పెట్టిరు కదా, ఏ పార్టీకి సంబంధం లేదు కదా, వాళ్ళు పెట్టిరు కదా. దానికి ఎందుకు రాలే ఒక్కరోజు కూడా సంఘీభావం తెలిపలే, దాన్ని పట్టించుకోలే. ఇవన్నీ బూటక మాటలు, బూటక కథలు, ఇవన్నీ కావాలనే రెచ్చగొట్టే విషయాలు. ఒక విషయం అండి నేను అడుగుతున్నా, దేవాల బాలాజీ విషయంలో వాళ్ళందరూ ప్రజలందరినీ అమాయక ప్రజలందరినీ వాళ్ళు మోసం చేస్తారు. ఆ డాక్యుమెంట్లు 5 సెట్లు జిరాక్ తీసుకుంటారు. దేని గురించి జిరాక్ తీసుకుంటారు? అవి ఏం అవసరం జిరాక్ తీసుకోనికి? సర్వే నెంబర్ లేవా దానికి? బాలాజీ నగర్లో 1 to 10 సర్వే నెంబర్ ఉంది. ఆ సర్వే నెంబర్లు పెట్టుకొని ఓజుగా ప్రభుత్వం వాళ్ళేదే ఉంది కదా. గేట్ యువతల 1 to 10 సర్వే నెంబర్లు, అక్కడ 400 చిల్లర సర్వే నెంబర్ అక్కడ ఉన్నాయి. ఇవన్నీ డాక్యుమెంట్లు ఎందుకు వాళ్ళకు? జిరాక్స్ పేపర్లు ఎందుకు? సర్వే నెంబర్లు దేవాల బాలాజీ ఎన్ని నెంబర్లు ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఉంది, రికార్డే ఉంది. ఆ రికార్డు మొత్తం ఈ కమిటీ వాళ్ళు అక్కడ ఆ ఎండోమెంట్ కమిషనర్కి ఇచ్చారు, అప్పుడు ఎండోమెంట్ మంత్రికి ఇచ్చినాము, అప్పుడు అక్కడ సబ్ కమిటీకి ఇచ్చినాము, అన్నీ ఇచ్చారు, అన్నీ ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. చేతనైతే 2 ఏళ్ళ ప్రభుత్వం వాళ్ళేదే కదా. సంవత్సరం కింద వచ్చి నిరాహార దీక్ష వాళ్ళే విరమింపజేసారు కదా జేసీ వాళ్ళంట. సంవత్సరం అయిపోయింది, వచ్చి రమ్మలాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎటు పోయారు? ఆ పార్టీలో ఎవరు వీళ్ళంతా నాయకులంతా అక్కనే ఎవరు కదా. ఎందుకు మభ్య పెట్టాలి ప్రజలను? జిరాక్స్ పేరు పెట్టి వాళ్ళు వసూలు ఎందుకు చేస్తారు? అవి సర్వే నెంబర్లో సర్వే నెంబర్ పెట్టుకొని నడవండి, పోండి, చమ్ముంటుంది. మీ గవర్నమెంట్ ఉంది కదా, చెప్పిరి. వద్దంటే ఆపుతారు ఎవరన్నా? మా ప్రభుత్వం ఉన్నప్పుడు ట్యాక్స్ వేసినాము, హౌస్ నెంబర్లు ఇచ్చినాము, వాళ్ళకి ఇండ్లు కట్టించినాం దగ్గరుండి. వాళ్ళకి ఇండ్లు కట్టించే దాంట్లో మేము ముందున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం మేము ముందున్నాం. చట్టం అది వీలు పడదు కాబట్టి ఆ రకంగా చేసినాం మేము. ఈ పుణ్యాత్మలు ఈ దొరలే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో లెటర్ ఇచ్చినందుకు రిజిస్ట్రేషన్ కాలేదు. గంటస్పదంగా చెప్తున్నా, ఈ నాయకులే నడు సబ్ రిజిస్ట్రార్లో తెలుసుకోమని కాపీ ఉంది అప్పుడు. ఎందుకు అనవసరంగా ప్రజలను మభ్య పెడుతున్నారు? అమాయక ప్రజలను ఎందుకు మోసం చేస్తారు? అంటే ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, కార్పొరేటర్ మళ్ళీ ఏదో మోసం చేసి మళ్ళీ ఏదో చేయాలన్నా 10 సంవత్సరాల అవకాశం ఇచ్చింది ప్రజలు. ఏం చేశారు గ్రామానికి? మండల ప్రెసిడెంట్గా మేము చేసినాం గట్కేసారు, ఆయన సర్పంచ్గా వాళ్ళు చేశారు. చరిత్ర ఉంది. ఆంజనేయ పంతులు, బండారు దాసు, రామిరెడ్డి, నరసింహరావు, బండారు సీను ఎంపీపీ ఉండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం గ్రామానికి. అంటే కొత్తగా చేసేది వాళ్ళు చేసేది ఏం లేదు. ఏం చేశారు? 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. మొన్నటిదాకా మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మా దాంట్లో ఉన్నారు. గవర్నమెంట్ పోగా టుక్కు నొరికిన వాళ్ళకు చేయాలి కదా. చేతనైన సర్పంచులు వాళ్ళే ఉంటారు, చైర్మన్ వాళ్ళే ఉంటారు, అందరూ వాళ్ళే కదా. మరి ఏం చేశారు 10 ఏళ్ళు ఈ గ్రామానికి? ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే ఏం చేశారు? మళ్ళీ ఇంకా మిమ్మల్ని ఏ ముఖం పెట్టుకొని ఓట్లాడుతారు? ప్రజలకి పోయి మభ్య పెడుతున్నారు. అలా అనవసరం అమాయక ప్రజలను మభ్య పెడుతున్నారు. అది ఎలాంటిది దానికి లేదు. ఆల్రెడీ ఆ కమిటీ వాళ్ళు దాన్ని పోరాటం చేశారు, ఇంకా పోరాటం చేస్తారు. 90% వాళ్ళు ఇల్లు కట్టించిన దగ్గర ఉండి, రాత్రి పగలు ఏ టైంలో ఉండి దగ్గర ఇల్లు కట్టించారు వాళ్ళను. కమిటీ వాళ్ళు ఏం చేయలేదంటే ఎట్లా? ఏం మాట్లాడుతురా? ట్యాక్స్ పెంచే గ్రామానికి వాళ్ళ నాయకత్వంలో అవన్నీ నరసింహరావు గారు మాజీ సర్పంచ్ చెప్తారు. ఇంకోటి చెప్పిండు ఆయన, ఏదో బైపాస్ రోడ్లా అని చెప్పి ఏదో ప్లాట్లు అని చెప్పారు కొంతమంది. ఆయన సర్వీస్ రోడ్ ఎవరు వేయించినాడే? 10 లక్షలు ఖర్చు పెట్టుకుని బండారు సీన్ అని ఎంపీపీగా ఉన్ననాడు, ఇదే దేవేందర్ గౌడ్ రాజ్యసభ సభ్యుడు మల్లారెడ్డి ఎంపీగా ఉన్ననాడు ఢిల్లీకి 10 సార్లు తిరిగినాం. ఇదే మాజీ సర్పంచ్ నరసింహరావు గారు, మన మాజీ చైర్మన్ భిక్షపతి గౌడ్ గారు, వేముల సంజీవ టీడీపీ పార్టీ అధ్యక్షుడు, వీళ్ళందరం పోయి పద్మారెడ్డి గారు, మా పద్మారెడ్డి అందగట్ల, వీళ్ళందరం 10 సార్లు ఢిల్లీకి వెళ్ళినాం. దేవేందర్ గౌడ్ నాయకత్వంలో, మల్లారెడ్డి నాయకత్వంలో పోయి ఆ సర్వీస్ రోడ్ వేయించినాం, బైపాస్ రోడ్ వేయించినాం. మేము వేయించినాం. అది రికార్డు ఉంది. అప్పుడు 2000, 3000 పోలే గజం అక్కడ, వాళ్ళు 50,000 అమ్ముకుంటారు ప్రజలు అక్కడ. దానికి ఏదైతే కాంపన్సేషన్ ఇచ్చేందు 1200 5,000 రూపాయలు ఇప్పించానని అన్నారు. అది ఒరిగినవు ఈ పీనికి ఈయనవరు
అది కాంపెన్సేషన్ వాళ్ళ గవర్నమెంటే ఇచ్చింది. వాళ్ళు ఫస్ట్ కాంపెన్సేషన్ 1200కి డిసైడ్ చేసిన, 500 కాదు 1200 ఇచ్చిందా అని అందరూ కొట్లాడినాం. నేను కూడా నాకు 2 ప్లాట్లు ఉన్నాయి అన్న. ఇక్కడ మన బాన్కోట పక్కకు నాకు 2 ప్లాట్లు పోయినాయి సర్వీస్ రోడ్లో. అందరూ అప్పుడు వైఎస్ ఉన్నాడు, అప్పుడు ఎవరు మన లక్ష్మారెడ్డి గారు అందరూ ఉన్నారు. ఆయన ఒకడే ఎవరు లేరు. అందరం కలిసి పోరాటం చేసినాం. దాన్ని 1200 దాన్ని పెంచిరాలు, నేషనల్ హైవే కాబట్టి డబ్బులు పెంచి ఇచ్చిరు. ఆయన ఒకడే వాళ్ళు ఒక్కరే ఎవరో చేస్తే కాదు. డబ్బులని మా ఉత్తగా మిస్గైడ్ చేసుడు మభ్య పెట్టుడు తప్ప ఇలాంటిది లేదు వేస్ట్. నేను మొన్న దేవాలపాల గురించి ఈడ పబ్లిక్ని పిలిచిరు. దేవాలపాల సబ్జెక్ట్ మాట్లాడాలి కానీ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ గురించి ఎందుకంటే సబ్జెక్ట్ అంటే రాజకీయం. అది మీరు మీటింగ్ దేని గురించి పెట్టిరు? ఈడ పబ్లిక్ని దేని గురించి పిలిచిరు? దేవాలపాలని పిలిచిరు. పిలిచినోడు దేవాలపాల గురించి మాట్లాడాలి కానీ ఊరి సమస్యల గురించి మాట్లాడి పెట్టారు. దాని వేదిక అలాగే పెట్టుకోవాలి. దేవాలపాలని పిలుస్తారు, ఫ్లైఓవర్ అంటారు. ఫ్లైఓవర్ ఎవరు చేసారు? ఇదే దొరలు అక్కడ ₹1,00,00,000 పెట్టి నేను ఎమ్మెల్యే సుధిరెడ్డి ఉన్నప్పుడు ఈ రోడ్డు మేమే ఇచ్చినాం. అడ్డం పండుకుని వీళ్ళంతా ఆడ ప్లాట్ అడ్డం ఉంది. అందరు జనాలకు తెలుసు. ఇక్కడ మూలకు అడ్డం వస్తే అక్కడ ప్లాట్ అయినా ఇది చేసి బెదిరించి అది మన రోడ్ వేయలే, అడ్డం పండుకుని రోడ్ వేయకుంటే ఇదే ఎమ్మెల్యే గారు సుధిరెడ్డి ఉండి కొట్లాడి పోలీసులు పెట్టి జరిపించి రోడ్ వేయించినాం. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఎక్కడ ప్రభుత్వం ఉంటే అక్కడ వచ్చే వాళ్ళు అంతాలు. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వేరు. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఏం చేస్తున్నారు మళ్ళీ? ఇప్పుడు కొత్త నాటకం, కొత్త డ్రామా, ఇవన్నీ కొత్త నాటకాలు. ఏదో మున్సిపల్ కార్పొరేషన్ అయింది, దానికి మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి అని గతంలో ప్రజలు మభ్యపెట్టి ఏదో గెలిచిపోయారు. ఇప్పుడు ప్రజలు ఆలోచన చేస్తున్నారు అందరూ. ఆ రోజులు లేవు ఇప్పుడు. 10 ఏళ్ళ వాళ్ళకే అవకాశం ఇచ్చింది ప్రజలు. ఏం చేసిరాళ్ళు? 10 సంవత్సరాలు ఆ నాయకులకే అవకాశం ఇచ్చింది గట్కేసర్ మున్సిపల్, గట్కేసర్ గ్రామాలు అందరూ కూడా. ఇలాంటి అభివృద్ధి ఏలేయాలి. ఇటువంటి పనులు ఏం చేతగాలే వాళ్ళకు. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అన్నారు. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎవరు చేసిరండి? సుధిరెడ్డి గారు ఎమ్మెల్యే ఉండే నేను మండలిపై ఉంటున్నప్పుడు అక్కడ రోడ్డు రైల్వేలు కేంద్ర ప్రభుత్వం అప్పుడు రైల్వే ప్రాజెక్టు కింద దేవేందర్ గౌడ్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, మేకల సుజాత నరసింహరావు సర్పంచ్ ఉన్నప్పుడు అప్పుడు శాంక్షన్ అయింది. అది ఫ్లైఓవర్ బ్రిడ్జ్ గట్కేసారు. అప్పుడు దేవేందర్ గౌడ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు శాంక్షన్ అయింది. ప్రభుత్వం పోయింది. అప్పుడు కేఎల్ఆర్ గారు ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు శంకుస్థాపన చేశారు. సర్పంచ్ బోర్డు ఉంటుంది ఇప్పటికీ. అక్కడ మేకల సుజాత నరసింహరావు అని కీసర్లో ఉంటుంది బోర్డు, తెలుసుకోమనాలని. ఈ బోర్డు మేము చేసినాము, మేము వచ్చింది, మాకు లెటర్ వచ్చిందని అంటారు కదా, తప్పది సమాచారం. అది ప్రజలను తప్పుదో పట్టించుడు. మేకల సుజాత నరసింహరావు గారి నాయకత్వంలో కేఎల్ఆర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు దాని శంకుస్థాపన కీసర్ల కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండి దాన్ని ప్రారంభం చేసింది. ఇవన్నీ బ్రిడ్జిలన్నీ దాని మీద తిరిగిరా అడ్డం అనుకొని ₹1,00,00,000 పెట్టి అప్పుడు ఈ రోడ్ వేయించిన మీద ఈ రోడ్ వేయించినా మాకు అప్పుడు బ్రిడ్జ్ స్టార్ట్ అయింది అక్కడ. అన్నీ ఎందుకు అనవసరంగా ప్రజలను మభ్యపెట్టరు తప్ప ఇలాంటిది లేదు. మల్లారెడ్డి గురించి మాట్లాడే స్థాయే కాదు. మల్లారెడ్డి ఇంకోసారి వారి ఖబర్దారీలో చెప్తున్నాను. మల్లారెడ్డి గారు లేకపోతే అభివృద్ధే లేదు. ఆయన ఉండేప్పటికనే అభివృద్ధి ఇవ్వాలి. ఎన్ని చేసిండండి గట్కేసర్ గ్రామానికి? ఏం మాట్లాడుతుంది? ఈ గుళ్ళకు, బళ్ళకు, రోడ్లు, ఎన్ని గుళ్ళకు డబ్బులు ఇవ్వాలి, ఎన్ని మసీదులకు డబ్బులు ఇవ్వాలి, ఎన్ని చర్చిలకు డబ్బులు ఇవ్వాలి. ఆయన ప్రతి ఒక్కరికి సొంత డబ్బులు ఇచ్చి అభివృద్ధి చేసిండు. ఆయన సొంత 3 కోట్లు ఇచ్చి బ్రిడ్జ్ కట్టించిండు. ఆయన ఇలా 90% బ్రిడ్జ్ అయిందంటే ఆయన పుణ్యమే. ఈ 2 ఏళ్ళ సార్ ఏం గాడిదలకు వస్తాడు. ఇల్లు కాంగ్రెస్ లీడర్లు వచ్చి విరమింప చేసిరు కదా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో జొర్రుడు అలవాటుగా మీ అందరికీ. ఏం చేస్తారు? చేతనైతే ఆ పని చేయరు. దేవాలపాల చేతనైతే చేయరు. వద్దంటే మేము కూడా సహకరిస్తాం ప్రతిపక్షంగా. మా ఎమ్మెల్యే ఉన్నాడు, అసెంబ్లీలో అడుగుతాం. మా కేటీఆర్ గారు ఉన్నాడు, కేటీఆర్తో మాట్లాడిస్తాం. అవసరం అనుకుంటే కేసీఆర్తో కూడా మాట్లాడిస్తాం. మేము ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? అదే అంటుండే కదండి. ఏది కొట్లాడినా ఏమిట్లో ఓడిపోలేదు. ఇప్పుడు ఖచ్చితంగా ఎక్కడున్నా నా విజయం అంటుండు కదా. ఏం కొట్లాడిండు ఆయన? దేని గురించి కొట్లాడి? ఏం విజయం? దేని కొట్లాడిండు? కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్లో ఉండే, టీఆర్ఎస్లోకి వచ్చి టీఆర్ఎస్లోకి వచ్చే, మళ్ళీ కాంగ్రెస్ టీఆర్ఎస్ మల్లారెడ్డిని పక్క పెట్టి మళ్ళా జంగే ఇమిడివా. ఇప్పుడు ఏం కొట్టి ఏం నాయకత్వం? ఏం గెలిచినని ఏది అంటున్నావు? ఏ సమస్య పరిష్కారం చేశారు? దేవాలపాల పరిష్కారం చేసిరా? అప్పుడు సర్పంచ్గా అప్పుడు గెలిచినప్పుడు హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో ఉంది ఇప్పటికీ. కేఎల్ఆర్ గారి నాయకత్వంలో మేము చేపిస్తామని చెప్పారు. చేసిరా? దేవాలపాల అట్నే ఉంది కదా, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అట్నే ఉంది కదా. ఏం చేసిరు? ఏం చేసిరు? చేసి పని చేసి చెప్తే అయితే నువ్వు కొత్త డ్రామా. ఇప్పుడు అలా పేపర్లు తీసుకోవాలి, జిరాక్స్ ఖర్చులు వేసిన అమ్మాయికి ప్రజలకు ఇబ్బంది పెడుతురాలని. ప్రశాంతంగా కూరాలి. ఏమైంది? ఇప్పుడు అయినప్పుడు అవుతుంది. అది తప్పకుండా 100% ప్రభుత్వం చేయాలి. అది మన చేతులు లేదు. అది రేవంత్ రెడ్డి గారితో చేయాలి. కొత్తగా నాటకం పెట్టిండు కూడా. అది స్కూల్ గురుకులు అని ఉత్తరాలు రాసుడు. ఆ గురుకులు చేసే శాతం అయితే లేదు కానీ దేవాలపాల చేస్తారు. బాత్రూమ్ కట్టలేకపోయారు.
గురుకుల మేము టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఐదు రూమ్లు వేసినామండి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక పైన 5 రూమ్లు వేసారు. బాత్రూమ్లు కట్టాలా లేదా? వాడు కాలేజ్ బిల్డింగ్ కట్టినవాడు బాత్రూమ్ కట్టాడా అండి? పోయి మీరు చూడరాడు పత్రికా సోదరులు, వీళ్ళు మీడియా సోదరులు, ఆ బాత్రూమ్ ఇవాళ అందరం తలాయిని చెందేసుకొని కడుతున్నామాట. మహిళలకు బాత్రూమ్ పోదామంటే లేదు, 1 కిలోమీటర్ పోవాలి, చెట్ల గిట్ల పోవాలి పిల్లలు, మగ పిల్లలు గిట్ట. గది సోయలేదు ఇలా గరాట, గురుకులాట, ఉత్తరాలట, అదంటే ఇదంటే ఎంతమంది మా చెప్తాం. హై స్కూల్ తీసుకొచ్చి గురుకుల పెడతారు. మీకు చాతన అయితే కేజీ నుంచి పీజీ పెట్టు, గురుకుల డిగ్రీ కాలేజ్ పెట్టు, కేజీ నుంచి పీజీ శాంక్షన్ చెప్పి ఆ చాతన అయితే గాపాన్ చేయాలి. కానీ హై స్కూల్ అంతా తీసుకొచ్చాట ఈడ పెడతారట. ఏడుకెళ్ళి రావాలి జనాలు, హై స్కూల్ పిల్లలంతా వచ్చి ఏడు చదువుకోవాలి. అడికెళ్ళి వచ్చి 1000 మంది పిల్లలంతా వచ్చి ఇక్కడ మళ్ళీ చదువుకోవాలా? ఇటువంటి మోసపూరికి మాటలు నమ్మకండి. దేవల బాలాజీ అనేది అది ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్న విషయం. అది ఇప్పటికి మా చాతైన గారికి మేము హౌస్ నెంబర్లు ఇచ్చినాము, కట్టించినాము, అందరికి నిలబడ్డాము, అన్నిటికీ చేసినాము. దయచేసి అది సర్వే నెంబర్లు ఉన్నాయి, ఉడ్డిగా సింపుల్. దీనికి డాక్యుమెంట్లు వస్తూ చేసుడు, ఫోన్ నెంబర్ తీసుకుడు, నాటకాలు ఆడు బంద్ చేయరి. దానికి సంబంధించిన 210 ఎకరాలకు సర్వే నెంబర్లు ఉన్నాయి. ఆ సర్వే నెంబర్లు పెట్టి ప్రభుత్వం దగ్గర పోదాం, నడవండి. మీ ప్రభుత్వం ముందుగా అందరూ వస్తారు, ఇక్కడ కమిటీ వస్తుంది, ఇక్కడ ప్రతిపక్షాలు వస్తాయి, అందరు నాయకులు కలిసిపోదాంపా. ఎవడో ఒకటి చేసేది ఏందే ఊరు గురించి, అందరు కలిసి కట్ చేస్తేనే పని అవుతుంది. ఏం చేసిరని ఇప్పుడు 10 ఏళ్ళ అవకాశం ఇస్తే ఏం చేయలే కదా. దేవల బాలాజీ చేస్తామంటారు చేయలే, బిర్జీ చేస్తామన్నారు చేయలే. దేవల బాలాజీ అయినా మేమే చేసినాం, బిర్జీ అయినా మేమే చేసినాం, ఊరు డెవలప్మెంట్ అయినా మేమే చేసినాం, అన్నీ మేమే చేసినాం. ఈ కొడుకులు ఈ 10 ఏళ్ళు ఏం చేయలే. దయచేసి ప్రజలకు కూడా నేను గమనించి రాబోయే కాలంలో ఇటువంటి ప్రజలకు బుద్ధి చెప్పాలని కోరుకుంటూ నమస్కారాలు తెలియజేస్తాను.